మూసీ అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకోవద్దని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మూసీ విషజలాలతో 40 లక్షల మంది బాధపడుతున్నారని గుర్తు చేశారు. మూసీని అడ్డుకునే వారు అంతా కూడా ఒక్కసారి 40 లక్షల మంది బాధితుల గోస కూడా చూడాలని అన్నారు మంత్రి. నల్గొండ ప్రజల ఆరోగ్యం గురించి మానవత్వంతో ఆలోచించాలని అన్నారు మంత్రి. మూసీ పునరుజ్జీవం చేయాలని సీఎం రేవంత్ మంచిగా ఆలోచించారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం భవిష్యత్తు తరాలకు మేలు చేస్తుందని అన్నారు మంత్రి. ఇక హయత్ నగర్ సాయిబాబా టెంపుల్ నుంచి జీ స్కూల్ వరకు 10 కోట్ల అంచనా వ్యయంతో 2 లైన్ల నుంచి 4 లైన్ల రహదారిగా అభివృద్ధి చేస్తున్న పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామాలకి వచ్చి ఎక్కువ సెటిల్ అవుతూ, ఎందుకంటే అటు వ్యవసాయం చేసుకుంటూ పిల్లలు చదువుకుంటూ ట్రాఫిక్ వస్తున్న సమయంలో ఈ రోడ్డు మనం శంకుస్థాపన చేసుకుంటూ విపరీతమైన రద్దు ఉంది. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా చూసాం. దాన్ని 4 లేన్గా మార్చుకుంటూ మళ్ళీ రైల్వే స్టేషన్ కలపడానికి మనకు అదనంగా 8 కోట్లు కావాలన్నా దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వారం రోజులు దానికి సపరేట్ టెండర్ పెడతాం. ఇదేమో టెండర్ కూడా అయిపోయింది. సోమవారం పని కూడా మొదలు పెడతాం. ఇవన్నిటికి తోడు ఈ ప్రాంతంలో అక్కడ మీ అందరికీ తెలుసు, గతంలో ఎల్బీనగర్కి మల్కాపూర్కి వెళ్ళి ఆ రోజు 8 చేసి స్పెషల్ క్యారేజ్ వే రోడ్డు యాన్యువల్ బడ్జెట్లో పెట్టి చేయడం, అది గడ్కరీ గారు స్వయంగా జూమ్ యాప్లో చెప్పడం జరిగింది. యాజ్ పర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇంట్రెస్ట్ మేరకు, ఆయన కోరిక మేరకు శాంక్షన్ చేస్తున్నా అని చెప్పి, అదేవిధంగా ఈరోజు కూడా పట్టుబట్టి మళ్ళీ ఇదే ఏరియాలో పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కి వెళ్ళి కరెక్షన్ ఇచ్చుకుంటూ డబుల్ డెక్కర్ రోడ్, దేశంలో 2వ డబుల్ డెక్కర్ రోడ్ ఇది. నాగపూర్ తర్వాత అది 8 కిలోమీటర్లు, ఇది 6 కిలోమీటర్లు. దీని రేడియో స్టేషన్ వరకు మెట్రో స్టేషన్ పైన ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో నేషనల్ హైవే డైరెక్ట్ మల్కాపూర్ హైవే కలుపుతుంది 8 లేన్కు. కిందనేమో కాలనీలకు ఎక్కడికక్కడ కాలనీలు పోవాలంటే మళ్ళీ యూటర్న్ తీసుకోవడం, యాక్సిడెంట్ కావడం, లక్షలాది మంది సెక్రటరియట్ ఎంప్లాయీ అందరు ఎంప్లాయీస్ ఇక్కడనే ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే పిల్లల చదువుల కోసం ఇక్కడ ఉంటారు. విపరీతమైన ట్రాఫిక్ ఇక్కడ. అందుకనే దానికోసం ఈ డబుల్ డెక్కర్ రోడ్ని ప్రత్యేకంగా 940 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చెప్పగానే స్టేట్ కాంట్రిబ్యూషన్ 200 కోట్లు కూడా కట్టడానికి వాళ్ళు ఆదేశాలు ఇచ్చి రేపు బుధవారం బేస్తవారం రోజు మీటింగ్ ఉంటుంది. ఈ మార్చి 31లోపే యాన్యువల్ బడ్జెట్ కూడా శాంక్షన్ చేయించి 2 మాసాల్లో టెండర్ పెట్టించడం. ఈ ప్రాంతంలో ప్రజల పెద్ద ఊరటది. ఎందుకంటే ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా సాఫ్గా 15 నిమిషాలలో సిటీ క్రాస్ అయ్యి విజయవాడ పోయే వాళ్ళకు కూడా అది కూడా 10,000 కోట్లతో 8 వచ్చే నెలలో టెండర్ పిలుస్తాం 10,400.